ఫెడరేషన్ అనేది కావాలి, 100% కావాలి. సో అది కూడా నేను దృష్టిలో పెట్టుకొని నేను నాకున్న పరిధిలో నేను వివరణ ఇవ్వడం జరిగింది. సో ఆ వివరణకి అందరూ సంతృప్తి చెందడం జరిగింది. సో ఈ సమస్య ఇక్కడితో క్లోజ్ అయిపోయిందని నేను భావిస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, శ్రీనివాస్ సార్ అండ్ ప్రసన్న సార్. ఈ విషయం తెలిసి వెంటనే అరే ఇది ఎటో వెళ్తుందని చెప్పి వచ్చి ఇమీడియట్లీగా అందరూ బాగుండాలని చెప్పి కూర్చొని ఈ సమస్యని క్లియర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. సంతోషం, హ్యాపీ. అలాగే ఈ విషయంలో ఎంతో చొరవ తీసుకొని ఒక వారం రోజుల నుంచి కూడా చొరవ తీసుకోవడం జరిగింది ప్రతి ఇండస్ట్రీలోని పెద్దలందరూ కూడా. కానీ ముఖ్యంగా ఇటు ఇండస్ట్రీ నుంచి చదరవాడ శ్రీనివాసరావు గారు వాళ్ళ విషయం తెలిసినట్టే వారిని పిలిపించి మాట్లాడటం, అలాగే ప్రసన్న కుమార్ గారు, అలాగే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరూ కూడా పలు విధాలుగా దీని క్వశ్చన్ ఈ యొక్క సమస్యని సద్దుమణించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. వారికి మా ఫెడరేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. చిరంజీవి సార్ ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ మంచి ఉన్నా ఫస్ట్ ఆయన ముందుంటారు. థ్యాంక్ యూ చిరంజీవి సార్. ఇది ఫస్ట్ మీరు గమనించి పిలిపించి మమ్మల్ని కలిసేలాగా అందరూ కూర్చోబెట్ట చాలా చక్కగా మమ్మల్ని ముందుకెళ్ళేలా చేశారు. ఫస్ట్ నన్ను కానీ శేఖర్ కానీ, దాని తర్వాత ఇప్పుడు యూనిట్ సమస్యని కూడా ఆయన కూడా ఒక మాట చెప్పి అనిల్ గారికి అండ్ మన రాజేష్ గారికి చెప్పి దీన్ని ఎలా అయినా ముందుకు తీసుకెళ్ళి ఈ సమస్యను క్లియర్ చేయాలని చెప్పి చిరంజీవి సార్ కూడా చెప్పడం జరిగింది. సో యూనిట్ సమస్య కూడా ఇప్పుడు క్లియర్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి సార్. సో గత కొన్ని రోజులుగా చాలా ఇష్యూస్తో మా డాన్సర్స్ చాలా ఇబ్బందులు పడ్డారు. బట్ సార్ వచ్చి రియాక్ట్ అయ్యి చిరంజీవి సార్ అందరూ కూడా డాన్సర్స్ బాగుండాలి, వాళ్ళ మధ్య ఏమొచ్చినా సరే వెంటనే రియాక్ట్ అయ్యి అంటే మా మీద ఉన్న ప్రేమని వాళ్ళు ఆ రకంగా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా ఆవేదన అంతా ఒకటే సార్, కార్మికుల కష్టం కార్మికులకే పూర్తిగా చెందాలి అనేది ఒక్కటే మా కోరిక. ఇప్పటికీ మేము అడుగుతున్నది అదే. డాన్సర్స్ పని చేస్తున్నారు, వారికి రావాల్సినంత ఫలితం వాళ్ళకి దక్కట్లేదు. సో మేము ఫస్ట్ నుంచి కూడా మేము బాధపడేది కూడా అదే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఆ 100 రూపాయలే మాకు అసోసియేషన్కి వస్తున్నది. సో అది అసోసియేషన్ డబ్బులైనా, డాన్సర్స్ డబ్బులైనా, ప్రొడ్యూసర్స్ డబ్బులైనా శ్రమ దోపిడీ అనేది జరగకూడదు. అదొక్కటే మేము ఫస్ట్ నుంచి కూడా పోరాడుతున్నాము. సో దానికి పెద్దలందరూ సహకరించి ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, కార్మికుల నుంచి మాత్రం దయచేసి వారి ఫలితాన్ని వాళ్ళకి పూర్తిగా చెందేలా చేయండి. థ్యాంక్ యూ. సార్ ఇది చెప్తున్నాను, చిరంజీవి సార్ ఎలాగా ముందుకు వచ్చారో సో బాలకృష్ణ సార్ కూడా దీని మీద స్పందించి మన శ్రీనివాస్ సార్ అండ్ ప్రసన్న గారితో కూర్చొని దీన్ని కూడా ఇమీడియట్గా సాల్వ్ చేయండి అని చెప్పి బాల సార్ కూడా దీన్ని తీసుకోవడం దాన్ని మర్చిపోయిన మాట్లాడుతూ అండ్ ఫస్ట్ చిరంజీవి సార్ అండ్ బాలకృష్ణ సార్ చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎంత బిజీలో ఉన్నా కూడా డాన్సర్స్ యూనియన్ సమస్యని కానీ కార్మికుల సమస్యని అర్థం చేసుకుని దాన్ని క్లియర్ చేయించినందుకు చాలా థ్యాంక్స్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, అలాగే డాన్సర్స్ యూనియన్, అలాగే జానీ మాస్టర్ ఈ మధ్య కాలంలో జరుగుతున్న విషయాలపై పలు మీడియాలో చాలా చర్చలు రావడం జరిగింది. కానీ ఆ చర్చలన్నింటికి ముగింపు పలికే విధంగా ఫెడరేషన్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు జానీ మాస్టర్ గారిని పిలిచి, అలాగే సుమలతాదేవి గారిని పిలిచి పెద్దల సమక్షంలో చదరవాడ శ్రీనివాస్ గారు, అలాగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు, అజయ్ గారు, అలాగే మా ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ సాయి రాయేష్ గారు, మా కమిటీ సభ్యుల సమక్షంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ 2 అంశాలు, ఒకటి యూనియన్, 2 జానీ మాస్టర్. జానీ మాస్టర్ గారిని వారు మన ఫెడరేషన్కి వచ్చి వారి వివరణ పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఆ వివరణకి మేము పూర్తిగా సంతృప్తి చెందడం జరిగింది. వారు ఎందుకు అనవలసి వచ్చింది, ఎందుకు అనేది వారి వివరణ పూర్తిగా ఇచ్చారు. ఏదైనా ఫెడరేషన్ కార్మికుల పక్షాన, డాన్సర్స్ పక్షాన ఉంటుంది కాబట్టి మాస్టర్ కూడా డాన్సర్స్ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని
వారు కూడా వచ్చి పూర్తి వివరణ ఇచ్చారు. దానికి మేము సంతృప్తి చెందడం జరిగింది. కాబట్టి ఏదైతే జానీ మాస్టర్ మీద మేము నాన్ కోఆపరేషన్ విధించామో దాన్ని విరమించుకోవడం జరిగింది. రేపటి నుంచి యథావిధిగా జానీ మాస్టర్ వారి విధులకి హాజరు కావచ్చని మీకు తెలియజేస్తున్నాం. అలాగే డ్యాన్సర్స్ యూనియన్ గురించి కార్యవర్గంలో జరుగుతున్న అవకతవకల గురించి అని కానీ, లేకపోతే సస్పెన్షన్ విషయాలు కానీ, వాటన్నిటిని కూడా సభ్యులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వారు కూడా మమ్మల్ని కోరడం, అధ్యక్షులు వారు వచ్చి వారి వివరణ వారు ఇవ్వడం అన్నీ కూడా జరిగిన తప్ప ఫెడరేషన్ రేపు ఆదివారం 26వ తేదీ వాళ్ళ యూనియన్ యొక్క సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి